దీపికాని. ఈరోజు వచ్చేసి ఈ వ్లాగ్లో వినాయక చవితి వస్తుంది కదా రేపు సాటర్డే, అందుకనేసి వినాయకుడిని మనం ఇంట్లోనే ఇప్పుడు తయారు చేసుకుంటున్నాం కదా, అంటే ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తాను. ఇప్పుడు కరోనా టైంలో మనం బయటకు వెళ్ళి తెచ్చుకోలేం కదా, ఇంట్లో మనం ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను అనమాట. అది కూడా నేను కాదు, ఈ పిల్లలు ఉన్నారు కదా మా ఇంటి పక్కన పిల్లలు అనమాట. ఈ అబ్బాయి చిన్న అబ్బాయి, వీళ్ళ అన్న చేస్తాడు అనమాట, చేస్తున్నాడు, అది చూపిస్తాను ఆ ప్రొసీజర్ కూడా. అది జస్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను వీళ్ళని. మా ఇంటి పక్కన ఇల్లే అనమాట. సో అది దేంతో అంటే ఇప్పుడు నార్మల్ చాలా రకాలుగా చేస్తారు కదా, మైదా పిండి, గోధుమ పిండి, ఇంకా బంకమట్టి అని. ఇట్లా బంకమట్టితో చేస్తున్నాడు, మంచిగా చేస్తాడు. ఇంకొన్ని బొమ్మలు కూడా చేస్తున్నాడు, అవి కూడా నేను మీకు చూపిస్తాను ఏమేమి చేసినాను ఇది. అండ్ వచ్చేసి ఇంకా చాలా బొమ్మలు కూడా చేస్తున్నాడు. అదేంటంటే శివలింగం అవి. ఇంకా వాళ్ళు నిన్ననే ఒక వినాయకుడి బొమ్మ కూడా చేశారు, అది కూడా చూపిస్తాను. అండ్ మాకు ఒకటి చేసిస్తున్నాడు అనమాట, అది వచ్చేసి ఈ వీడియోలో నేను చూపిస్తాను అది. అండ్ ఈ అబ్బాయి పేరు నిఖిలేశ్వర్ రెడ్డి, నిక్కీ అని పిలుస్తాం మేమందరం. హాయ్ చెప్పు. అండ్ ఇక్కడ చూడ మా కేతన్ ఉన్నాడు, ఇక్కడ రచ్చ చేస్తున్నాడు మా కేతన్ ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి వాయిస్ వచ్చేసి బ్రేక్ అయిపోయింది అనమాట వీడియో మొత్తం, అందుకే వీడియో కూడా స్ట్రక్ అవుతూ ఉంటుంది. అందుకే చూడండి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ చూడండి 2 బొమ్మలు చూపిస్తున్నాను కదా, బ్లాక్ విత్ గ్రీన్ వచ్చేసి అది నిక్కీది అనమాట. ఆ బొమ్మ ఒకసారి ఆ విండోలోంచి చూసాడు మా కేతను ఒక 1 వీక్ బ్యాక్ అనమాట. అక్కడి నుంచి వాడు బయట నుంచి లోపలికి వస్తున్నాడు నిక్కీ, అందుకని చూశాడు. ఇంకా అది కావాలని ఏడుపు అనమాట ఆ రోజు మొత్తం. అందుకే నేను అమెజాన్లో పర్చేస్ చేశాను, కాకపోతే అమెజాన్లో రాలేదనమాట. ఎందుకో ఏ బొమ్మలు పెట్టినా ఆర్డర్ అన్నీ సెప్టెంబర్ 7th, సెప్టెంబర్ 10th పైన డెలివరీ అనమాట. ఇంకేడుస్తూనే తనకి ఈరోజు మార్నింగే మా పెద్ద తమ్ముడు నెల్లూరుకి వెళ్ళి తీసుకొచ్చాడు అనమాట. సేమ్ అదే, కాకపోతే కలర్ డిఫరెన్స్. ఆ కలర్ డిఫరెన్స్ అని కూడా ఏడుస్తూనే ఉన్నాడు, నిక్కీ ఇది ఆ కలర్ ఉంది, నాది ఈ కలర్ ఉంది అనేసి. ఇంకా అంతే, ఒకరు బొమ్మలు చూసుకొని అది ఇది కావాలని ఏడుస్తూనే ఉంటారు వాళ్ళిద్దరు. ఇప్పుడు వచ్చేసి ఈ టైంలో ఎవరు బయట తెచ్చుకోవడం లేదు కదా వినాయకుని బొమ్మ, సో అందరు ఇంట్లోనే చేసుకుంటున్నారు కదా. మేము వచ్చేసి మట్టితో చేసుకుంటున్నాం అనమాట. అంటే ఈ బాబు వచ్చేసి మా ఇంటి పక్కన బాబు అనమాట, వీళ్ళ మదర్ వచ్చేసి మా ఏజే, 2 పిల్లలు అనమాట. పెద్ద బాబు పేరు వచ్చేసి స్వరూప్ అనమాట. ఇలాంటి బొమ్మలు అన్నీ మంచిగా తయారు చేస్తాడు. సో నిన్న వచ్చేసి వీళ్ళ ఇంట్లో చేశాడనమాట వినాయకుని బొమ్మ. సో మా మమ్మీ వాళ్ళకి చూపిస్తే ఇంకొచ్చేసి మా మదర్ మాకు వచ్చేసి మాకు కూడా చేసివరా అని అంటే ఇంకా చేసిస్తున్నాడు అనమాట. సో నేను కూడా అడిగాను, రేపు వీడియో తీసుకుంటాను రా అంటే సరే అని చెప్పి వాళ్ళ ఇంటి వెనకే ఉందన్నమాట. ఆ ప్లేస్ కూడా చూపిస్తాను నేను లాస్ట్లో. బంకమట్టి అది ఉంటుంది కదా, సో అది తీసి పెట్టుకున్నాడు పక్కన. సో అలాగే చేస్తున్నాడు అనమాట. ఇంకొన్ని బొమ్మలు కూడా చేస్తున్నాడు, లాస్ట్లో నేను క్లిప్ అనేది యాడ్ చేస్తాను. సో మీరు ఈ వీడియో చూసేయండి ఫ్రెండ్స్.
ఇదే అనమాట మా బొమ్మ. ఇందాక చెప్పాను కదా తయారు చేశాడు అని చెప్పి, అదే మంచిగానే వచ్చింది, నీట్గా చేశాడు. నీ పేరు చెప్పు. నా పేరు మేఘస్వరూప్. మంచిగా చేస్తాడు బొమ్మలన్నీ. ఇందాక అది కూడా చూపిస్తాను అనేది శివలింగం కదా నువ్వు తయారు చేసింది ఇందాక వినాయక్. ఇక్కడ వచ్చేసి ఏం మాట్లాడుతున్నా మొత్తం గల్బా అనమాట. మా కేతను అనికి అయితే అరుస్తూనే ఉంటారు, అందుకే నేను అసలు నార్మల్గా తీయలేకపోయాను, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ వచ్చేసి కొంచెం ఇది ఉంటుంది కదా గార్డెన్ టూర్ అలా చేస్తున్నాను అనమాట. వీళ్ళ ఇంటి ముందు కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి, మనీ ప్లాంట్, ఇంకా తులసి చెట్టు, అలోవీరా చెట్టు, ఇంకా మల్లెపూల చెట్టు, ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట హైబిస్కస్వి. ఇంకొన్ని అయితే నాకు పేర్లు తెలియవు, కాకపోతే అవన్నీ కూడా చూపిస్తాను కొన్ని, మీరు చూడండి. కాకపోతే చాలా నీట్గా ఉంటుంది. ప్లాంట్స్ అయితే ఎక్కువ నాటుతుంది అనమాట తిను. అండ్ దీని ముందు 2 వీడియోస్ చూపించాను కదా, శివలింగం బొమ్మ అండ్ వినాయకుడి బొమ్మ. ఇవి కూడా స్వరూపే తయారు చేశాడనమాట, మంచిగా తయారు చేస్తాడు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ డ్రాయింగ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా స్వరూపే వేశాడనమాట, నీట్గా వేస్తాడు అన్నీ. సో అందుకే ఒకసారి మీ అందరికీ చూపిస్తున్నాను మంచిగా చేస్తాడని చెప్పి. ఎందుకంటే ఈ స్వరూప్కి చాలా దేవుని భక్తి చాలా ఎక్కువ అనమాట, అందుకే అన్నీ ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటాడు. ఇది వచ్చేసి వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్ అనమాట. నార్మల్గా మా ఇంటికి కానీ బ్యాక్ సైడ్ ఎక్కువ ఉంటుంది, బ్యాక్ సైడ్ ప్లేస్ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇక్కడ ఉన్న ఇల్లులకి. సో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.